పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. ఈరోజు ఆగస్టు 31వ తారీఖు. లూకా సువార్త 14వ అధ్యాయము 1వ వచనము మరియు 7వ వచనము నుండి 14వ వచనం వరకు. యేసు ఒక విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంట భోజనమునకు వెళ్ళెను. ప్రజలు ఆయనను గమనించుచుండిరి. ప్రధాన ఆసనముల కొరకు చూచుచున్న అతిథులను చూచి యేసు వారికి ఒక ఉపమానము చెప్పెను. ఎవరైనను నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు ప్రధాన ఆసనముపై కూర్చుండవలదు. ఒకవేళ అతడు నీకంటే గొప్పవాడగు వానిని పిలిచి ఉండవచ్చును. మీ ఇద్దరిని పిలిచిన వ్యక్తి వచ్చి నీతో ఇతనికి చోటు ఇమ్ము అనును. అప్పుడు నీవు సిగ్గుతో కడపటి చోటున కూర్చుండవలసి వచ్చును. అందుచేత నీవు పిలువబడినప్పుడు అందరికంటే కడపటి చోటున కూర్చుండుము. అప్పుడు మిమ్ము పిలిచిన వాడు వచ్చి నీతో స్నేహితుడా, ముందునకు వెళ్ళి కూర్చుండుము అని చెప్పును. అప్పుడు అతిథులందరి ఎదుట నీకు గౌరవము కలుగును. తనను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడును, తనను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును అనెను. యేసు తనను భోజనమునకు పిలిచిన వానితో, నీవు విందునకు పిలిచినప్పుడు నీ మిత్రులను, సోదరులను, బంధువులను పిలవకుము. వారు తిరిగి నిన్న పిలిచి తన వంతు చెల్లించుకొందురు. నీవు విందు చేయునప్పుడు పేదలను, వికలాంగులను, కుంటివారిని, గ్రుడ్డివారిని పిలువుము. వారు నీకు ప్రతిఫలము ఇయ్యలేరు, కనుక నీవు ధన్యుడవు అగుదవు. నీతిమంతుల పునరుత్థాన కాలమున దీనికి ప్రతిఫలము లభించును అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు.